29 రూపాయలకు వాటర్ బాటిల్ అమ్మారని 27,27,000 రూపాయల ఫైన్. వివరాలేంటో చూద్దాం. మీరు విన్నది కరెక్టే. కక్కుర్తికి పోయి 20 రూపాయల వాటర్ బాటిల్ ను 29 రూపాయల చొప్పున అమ్మింది హైదరాబాద్ కు చెందిన రెస్టారెంట్. దీనిపై సదరు వినియోగదారులు కోర్టును ఆశ్రయించడంతో సదరు హోటల్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పు ఇచ్చింది. ఇంతకు జరిగిందేమిటంటే కాకినాడకు చెందిన కుసుమ కళ్యాణ్ 2023 డిసెంబర్ లో హైదరాబాద్ కు వచ్చారు. ఆయన నగర శివారు బోడుపల్లిలోని హోటల్ టూలిప్స్ గ్రాండ్ కు వెళ్లారు. అక్కడ బిర్యానీలు 3 వాటర్ బాటిళ్లు కొనుగోలు చేశారు. ఒక్కో వాటర్ బాటిల్ కు 29 రూపాయల చొప్పున వసూలు చేశారు. 20 రూపాయల బాటిల్ 29 రూపాయలు ఏమిటని ప్రశ్నించగా సానుకూలంగా స్పందించలేదు. దీంతో తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదు. దీంతో కాకినాడ వినియోగదారుల కమిషన్ ను 2024లో ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కాకినాడ వినియోగదారు కమిషన్ అధ్యక్షుడు రఘుపతి వసంత్ కుమార్, సభ్యులు చొక్కా సుసి, చాగంటి నాగేశ్వరరావులు షాకింగ్ తీర్పును ఇచ్చారు. ఫిర్యాదుదారుకు హోటల్ యాజమాన్యం నష్టపరిహారంగా 25,000 రూపాయలు ఇవ్వాలని, ఖర్చులకు 2,000 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. చివరిలో మరో ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 27 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో బాటిల్ మీద 9 రూపాయల కక్కుర్తికి చెల్లించాల్సిన మూల్యానికి సంబంధించిన తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.